మనం ఎప్పుడైనా ధ్వజస్తంభంలో మన సిగ్నిఫికెన్స్ ఫ్లాగ్ కూడా రైజ్ చేస్తారు ఒకసారి. మన అయ్యప్ప గుడిలో అంతా మా దాంట్లో స్పెసిఫిక్ ఫెస్టివల్ టైంలో రైజ్ చేస్తారు ధ్వజస్తంభం. దాని తర్వాత దాన్ని కిందికి దింపుతారు. బహుశా తిరుమలలో కూడా అట్లనే ఉండొచ్చు. ధ్వజస్తంభంలో ఫ్లాగ్ రైజ్ చేస్తారు టెంపరీగా, దాని తర్వాత. కానీ ఇది టెంపుల్ పైన ఉన్న ఫ్లాగ్. మనం పూరి జగన్నాథ్ టెంపుల్లో చూసాం, చాలా ప్లేసెస్లో ఫ్లాగ్ ఉంటుంది. దానికి సిగ్నిఫికెన్స్ సపరేట్. అది ఎందుకు అక్కడ ఫ్లాగ్ పెట్టాలని చెప్పేసి. కానీ దాంట్లో ఉన్న 3 ఐకాన్స్లో 2 అయితే మనకు చాలా కామన్గా తెలుసు. మీరు చెప్పినట్ల వన్ ఇస్ ఓం సింబల్, ఒకటి సూర్యుడు, ఇంకోటి. కానీ కోవిడారా ట్రీ ఏంటని చెప్పి చాలామంది చెట్టు చూసిన తర్వాత అడిగారు అన్నమాట. సో దాని గురించి ఇవాళ గూగుల్లో 12 గంటల నుంచి ఈ ధ్వజారోహణ చేసిన తర్వాత నుంచి ఈ కోవిడారా ట్రీ గురించి నంబర్ 1 సర్చ్గా నడుస్తుంది ఇండియాలో ఇవాళ. కోవిదరా ఏంటి కోవిదారా? ఆలోచించండి మోదీ గారు ఎంత స్ట్రాటజిక్గా థింక్ చేస్తారని. ఇవాళ దాకా ఈ కోవిడారా ఏంటని తెలియని మనుషులు కూడా ఇవాళ అది ఏంటని తెలుసుకోవాలి చూస్తున్నారు అన్నమాట. సో దట్ ఈస్ ద బిగ్ విక్టరీ మోదీ గారికి. ఎందుకంటే ఒక సిగ్నిఫికెన్స్ ఫ్లాగ్ అని కాదు, మీరు ఒక భారతదేశంలో ఉన్న ఒక చెట్టు, ఆ చెట్టుని మీరు ప్రామినెన్స్లో తీసుకొచ్చారు. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ ట్రీ, నాట్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో ఈ కోవిడారా అనే ట్రీని మనొక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక మెడిసినల్ సిగ్నిఫికెన్స్. ఆయుర్వేదాలు చాలా మటుకు వాడతారన్నమాట. దీన్ని మోహన్జీ భగవత్, సత్సంగ్ చాలక్ గారు అండ్ మోదీ గారు ఇద్దరు మాట్లాడారు దీని గురించి అన్నమాట. ఈ ధర్మధ్వజలో ఇది కూడా పైన ఉందన్నమాట. అక్కడ రామ్ జన్మభూమి ఇది మనకి తెలిసిందే. ఫ్లాగ్ విడ్త్, డైమెన్షన్స్ అంతా డిస్కషన్ జరిగింది. 22 ఫీట్లు, 14 ఫీట్లు విడ్త్, అదంతా. దాంట్లో 3 మీరు చెప్పినట్లు, ఒకటి సన్, ఒకటి ఓం అండ్ ఈ కోవిడారా ట్రీ. ఈ కోవిడారా ట్రీనే ఎందుకు తీసుకొచ్చారని అది మోదీ గారు చెప్పారు ఎందుకని. కానీ దాని మన దాంట్లో ఒక హైబ్రిడ్ ఆఫ్ మందారం అండ్ పారిజాతం 2 కలుస్తున్న ఒక ట్రీ ఇది కోవిడారా. ఈ చెట్టు చాలా మటుకు మన హిస్టారికల్ లెజెండ్స్లో కూడా ఇది ఉందన్నమాట. చాలా అది ఎట్లా వచ్చిందనేది దానికి చాలా మటుకు కథనాలు ఉన్నాయి. దాని గురించి శాపం ఇచ్చిన 2 యంగ్స్టర్స్కి కశ్యప్ శాపం ఇచ్చినప్పుడు చెట్టుగా మారిపోయారు. దాని తర్వాత వాళ్ళు గణేష్ మహారాజ్కి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే ఆయన వచ్చి మీరు దేవలోకంలో ఉండొచ్చు, అక్కడ ఉన్న 2 చెట్లు అయిపోతారని చెప్పి దాంట్లో వద్దనమాట.